చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చే సినిమా మల్టీ స్టారరా? మెగా 157లో విలన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఆ యంగ్ హీరో ఎవరు? మరి మల్టీ స్టారర్ అంటే మల్టీ స్టారర్లో చిరుతో నటించే ఆ సీనియర్ హీరో ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అనిల్ రావిపూడి గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే మెగా 157. ఇప్పుడు ఈ వర్కింగ్ టైటిల్ తోటి సినిమా అయితే షూటింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ షూటింగ్ అయితే కాలేదు. ఇన్ కేస్ రీసెంట్గానే పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్స్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మెగా 157 స్టార్టింగ్ నుంచెల్లే కూడా అనిల్ రావిపూడి గారు కంప్లీట్గా సినిమాని ఓ రేంజ్లోకి తీసుకెళ్లారు. ఎందుకు అంటే ఎవరైనా సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో ప్రమోషన్స్ చేస్తారు, కానీ ఈయన పూజా కార్యక్రమంలోనే అది చిరంజీవి గారు చేసినటువంటి గతంలో చేసినటువంటి క్యారెక్టర్సే ఒక్కొక్కరిగా లాస్ట్కు అనిల్ గారు వచ్చి సో ప్రమోషనల్ కంటెంట్ని సినిమాకు ముందు నుంచెల్లే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు అనిల్ రావిపూడి గారు సినిమా వస్తుందంటే ఆయన ప్రమోషనల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆయన ఏ ఇంటర్వ్యూలు అయ్యనక్కర్లేదు, ఆయన చేసేటువంటి కాన్సెప్ట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. సో దానివల్లనే సినిమా జనాల్లోకి చాలా ఈగల్గా తొందరగా ముందుకెళ్ళిపోతుంది. దానివల్ల సినిమా మీద బజ్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోతుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే రీసెంట్గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సో ప్రమోషనల్ కంటెంట్స్ కూడా చాలా అంటే చాలా వైరల్గా మారాయి ప్రీవియస్గా ఉన్నటువంటిది. సో ఆ సినిమా బాగుంది అని పక్కన పెడితే ప్రమోషన్సే నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ అయితే వినిపించాయి. సో అలాంటి ప్రమోషన్స్ చేస్తారు అనిల్ రావిపూడి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమాలో ఇప్పుడు ఈ సినిమా మెగా 157 అనేది మల్టీ స్టారర్ అని కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో అయితే దీంట్లో రీసెంట్గా ఇప్పుడు మనకు తెలుసు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ హీరోలతోటి యాక్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ తోటి కథ వినకుండానే ఓకే చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు ఈ సినిమాలో విలన్గా యంగ్ హీరో కార్తికేయ గారిని తీసుకుంటున్నట్లయితే సమాచారం జరుగుతుంది. కార్తికేయ గారు అంటే మనందరికీ తెలుసు RX100 తోటి చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు. అండ్ దాని తర్వాత ఆయన తీసినటువంటి సినిమాలు అంత పెద్దగా ఆడకపోయినా కానీ ఆయన చాలా వీరాభిమాని మెగాస్టార్ చిరంజీవి గారికి. సో ఒక స్టేజ్ డ్యాన్స్ షోలో కూడా ఒక అవార్డ్ ఫంక్షన్లో ఆయన చాలా ఎమోషనల్ అవుతూ చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అండ్ అంత అభిమానాన్ని దగ్గరగా చూసినటువంటి చిరంజీవి గారితో ఆయన యాక్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ కథ అట్లీస్ట్ సినిమా చిరంజీవి గారితో అనిల్ గారు జస్ట్ సంప్రదింపులు జరపగానే కథ వినకుండానే ఓకే చేసినట్లయితే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఇకపోతే సినిమాలో మల్టీ స్టారర్, సో మల్టీ స్టారర్లో మళ్ళీ సీనియర్ హీరో ఎవరు పెడతారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి రూమర్స్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరూ కలిసి ఈ సినిమాలో అంటే అట్లీస్ట్ మల్టీ స్టార్ పక్కన పెడితే ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు వెంకీ మామ అనే టాక్ కూడా వినిపిస్తూ ఉన్నదన్నమాట. సో దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు, కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇక ఇద్దరి కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మెగాస్టార్ గారిది ఒక యునిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది, వెంకటేష్ గారిది యునిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తారన్నదే ఇప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్గా మారినటువంటి విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే అనిల్ రావిపూడి గారు లాంటి డైరెక్టర్ అనమాట. సో జంధ్యాల గారు ప్రీవియస్గా ఉన్నటువంటి ఎవరైతే EVV గారు అలాంటి డైరెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంత కాకుండా కానీ అట్లీస్ట్ వాళ్ళని మ్యాచ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్లో అనిల్ గారు. సో అనిల్ గారు మరి వీరిద్దరితోటి ఎలాంటి కామెడీ ట్రాక్ పెడతారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిన విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో రా క్యారెక్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు. సో రా క్యారెక్టర్కి మరి కామెడీ అంటున్నారు ఏంటి అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. సో అదే అనిల్ గారి స్పెషాలిటీ. ఎందుకు అని అంటే ప్రీవియస్గా చూపించాం సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఆయన పోలీస్ ఆఫీసర్, దాంట్లో నుంచి కామెడీ ఎలా తీసుకొచ్చాడో సో రాలో కూడా ఇన్ఫ్యాక్ట్ అంటే రాలో కూడా ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఆయన కామెడీ పండించే విధం ఏ విధంగా ఉంటుందనేది స్టోరీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కార్తికేయ గారు కూడా ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తే ఒకవేళ ఆ విలన్ క్యారెక్టర్ కూడా కామెడీ చేసేటువంటి క్యారెక్టర్ అట. మరి కార్తికేయ గారు చిరంజీవి గారి పక్కన సేమ్ టైం కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు అలాంటి కామెడీ టైమింగ్స్ మరి ఏ రేంజ్లో చేస్తారో చూడాలి. ఈయన గురువు వర్సెస్ శిష్యులు అన్న టైప్లో డెఫినెట్గా ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్ కూడా డెఫినెట్గా
కామెడీ చేసేటువంటి క్యారెక్టర్ ఒకవేళ అది కార్తికేయ చాలా బాగా చేస్తాడని అనిల్ రావిపూడి గారు చాలా బాగా నమ్మారట. సో ఇక బాస్కి వీరాభిమాని కాబట్టి కార్తికేయ గారు కూడా ఓకే చెప్పారు. ఇక గెస్ట్ రోల్స్ అంటే వెంకీ గారిని మనం ప్రీవియస్గా చూసాం, ప్రేమంలో అలా వచ్చేళ్ళి దుమ్ము దులిపేసిపోతారు ఆయన. సో ఆ సీన్ ఒక్కటి మాత్రం సినిమాకి చాలా హైప్ ఇస్తుంది అనమాట. సో అలానే అట్లా ఒక చిన్న క్యామియోగా వచ్చి వెళ్ళే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఉంటాయట. మరి సంక్రాంతికి వస్తున్నాం తోటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్న తర్వాత ఇలాంటి మళ్ళీ ఒక క్యామియో చేయడం అంటే నిజంగా ఒక డెఫినెట్గా ఫ్యాన్స్కి మాత్రం మంచి ఎక్కిచ్చే విషయం. ఎందుకు అని అంటే ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది లేరు, ఆఫ్ స్క్రీన్ తప్పితే. బట్ ఫస్ట్ టైం అనిల్ గారు ఈ కోరికని ఫ్యాన్స్కి ఇవ్వబోతున్నారు. అటు వెంకీ గారి ఫ్యాన్స్కి, ఇటు మెగాస్టార్ గారి ఫ్యాన్స్కి ఇద్దరికి కంప్లీట్గా ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. చూడాలి, మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఈ సినిమాని మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఇక అనిల్ గారు అంటే మనకు తెలుసు, సంక్రాంతి వస్తుందంటే ఆయన ఒక సినిమా రావాలి డెఫినెట్గా. సో కాబట్టి ఇప్పుడు ఈ సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి కూడా ఈ మెగా 157 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మల్టీస్టార్రా. అండ్ ఆల్రెడీ ఎందుకు కార్తికేయ గారిని విలను అని అంటున్నారు అని అంటే ఆయన రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, కళ నెరవేరింది అని కూడా పెట్టారు. సో అలాంటి పోస్ట్ పెట్టేసరికి ఓకే మెగా 157లో కార్తికేయ విలన్గా ఆర్ ఏదైనా క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. బట్ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏంటంటే డెఫినెట్గా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. సో చూడాలి, మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అది మల్టీస్టార్రా, కార్తికేయ క్యారెక్టర్ ఏంటి, కామెడీ పండించేదా, అండ్ బాస్ టైమింగ్ ఎలా ఉంటుంది, అనిల్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే. అవన్నీ తెలియాలంటే డెఫినెట్గా మనం ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే.